రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. వేడిని తట్టుకోవడానికి ప్రజలు శీతల పానీయాలు తీసుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావాలని చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. అత్యంత ఉష్ణోగ్రత 41.5 డిగ్రీలుగా ఉండగా కొంచెం వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా చలిగా ఉండడము ప్లస్ డే టైంలో ఎండ ఉండడం వల్ల వాతావరణంలో చాలా హెవీగా ఎండ ఉండడం వల్ల కొంచెము వేడి వాతావరణం తలపిస్తుంది నిజామాబాద్లో. అసలు ఈ వాతావరణ మార్పుల కారణం ఏంది అనే విషయంపై మనం వాతావరణ శాఖ అధికారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మార్పుల కారణం. ఇప్పుడు మనకు సీజన్ మార్చ్ 1 నుంచి మనకు మే 31 వస్తుంది. అయితే ఈ మధ్య మనకు అల్పపీడన ద్రోణి ఏర్పడడం వల్ల దాని ఎఫెక్ట్తో మనకు 1 వీక్ టెంపరేచర్లో డౌన్ఫాల్ ఉంది. తర్వాత ఇప్పుడు టెంపరేచర్ మళ్ళీ మనకు పెరుగుతూ ఉంటుంది. మనకు మేలో మనకు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు మేలో మనకు సెకండ్ వీక్ నుంచి మేలో పెరుగుతూ ఉంటాయి. అంటే మనకి ఇప్పటివరకు రికార్డ్ అయింది హైయెస్ట్ టెంపరేచర్ 47.3 డిగ్రీస్. అది దానికి మనకి ఈరోజు ఇప్పుడు ఈ సంవత్సరం 45-46 మధ్య వరకు చేరుకుంటుందని అంచనా వేశారు. తర్వాత మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ సెకండ్ వీక్ నుంచి మనకి ఇంక్రీజ్ అవుతుంటుంది. ఏప్రిల్లో 43 వరకు రికార్డ్ అవుతుంటుంది మనకు. కాబట్టి మనకు 10 to 5 ఏమైనా వర్క్స్ ఉంటే వాటిని కొంచెం మనం దాన్ని ఎర్లీగా ముగించడానికి సాయంత్రం కూడా చేసుకుంటే బాగుంటుంది. వడదెబ్బ తలగకుండా జాగ్రత్త తీసుకుంటాం. ఇన్ని రోజులు కొంచెము వాతావరణంలో మార్పుల వల్ల సడన్గా వర్షాలు పడడము, తర్వాత డే టైంలో ఎండలు కొట్టడము, దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి? అయితే పోస్ట్ మాన్సూన్ అంటే మన విండ్ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు మన ఏరియాలో అంటే ఉత్తర తెలంగాణ ఏరియాలో అక్కడ కొన్ని విదర్భ ఏరియాలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంటుంది. దాని ప్రభావం మన స్థిరంగా ఉన్నప్పుడు ఒక 1 వీక్ వరకు అలా ఉరుములతో మెరుపులతో గాలితో కానీ వర్షం పడుతూ ఉంటుంది సాయంత్రం వేళలో. దాంతో ఏంటంటే మనకు టెంపరేచర్ గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల, మన కనిష్ట ఉష్ణోగ్రత కూడా తగ్గుదల ఏర్పడుతుంది. మనకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అయితే మళ్ళీ చల్లబడుతుంది. అంటే మళ్ళీ క్లౌడ్స్ ఏర్పడిన తర్వాత క్యూములో నింబస్ క్లౌడ్స్ ఏర్పడి మళ్ళీ వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి. మనకి ఏంటంటే ఇప్పుడు సాయంత్రం పూట ఉంటాయి వర్షాలు మ్యాక్సిమం. అయితే 46-47 డిగ్రీల దాకా వెళ్తుంది అంటున్నారు ఎండలు. అయితే ఈ ఎండలు ఇంతగానం ఉండడం వల్ల ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మనకి ఏంటంటే ఇది సీజన్ కాబట్టి మనకు ఎప్పుడు ఏప్రిల్లో 43 వరకు రికార్డ్ అవుతుంది, మేలో 45-46 రికార్డ్ అవుతుంది. కాబట్టి మనకు వడదెబ్బ తలిగే టైం అంటే 10 నుంచి సాయంత్రం 4 వరకు కానీ 5 వరకు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా దానికి బయటకు వెళ్తే దానికి తగినట్టు దుస్తులు కానీ గొడుగు కానీ తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఈ ఎండలు ఎక్కువ కావడానికి గల కారణాలు ఏంటి సార్ ప్రజెంట్? మామూలుగా ఏంటంటే మనకు ఎల్నినో ఎఫెక్ట్ తగ్గుతూ ఉంది అంటున్నారు. దాని ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కానీ అది మనకి సమ్మర్ సీజన్ కంపల్సరీ మనకు చేరుకుంటుంది ఉత్తర తెలంగాణ. ఇప్పుడు ప్రతి ఇయర్ ఈ టెంపరేచర్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. మన దక్కన్ పీఠభూమి కావడము ప్లస్ మనం కొంచెం ఎత్తులో ఉండడము అవి ఏమైనా కారణాలు ఉంటాయా? మనకు భౌగోళికంగా ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. మనకి ఏంటంటే విదర్భ నుంచి వచ్చే పొడిగాలతో కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అది మేలో జరుగుతుంది. అది విండ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఫైనల్గా జనాలకు మీరు ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తారు? మామూలుగా ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 10 to 5 మధ్యలో ఇప్పుడు మామూలుగా బయట వర్క్ చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్లీగా ముగించడం కానీ తర్వాత చేసుకోవడం కానీ ఈవినింగ్ అలా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ప్రజలు ఎండ బారిన పడకుండా ఉదయాన్నే బయటకు వెళ్ళి 10 గంటల లోపు తమ కార్యక్రమాలు ఏదైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే ఈవినింగ్ 5 తర్వాత పోస్ట్పోన్ చేసుకొని 5 నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ చేసుకోవాలని, ఎండకు ఏదైనా టోపీలు కానీ గుడ్డలు కానీ ధరించాలి. అదేవిధంగా ఎండబారిన పడకుండా శీతల పానీయాలు కానీ చల్లని నీరు, జ్యూస్ అటువంటివి తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారి తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో అశోక్, News 360 నిజామాబాద్ నుంచి.